కావలి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ రాజకీయం చాలా టెన్షన్ వాతావరణంలో ఉంది చెప్పుకోవచ్చు. ఇటు మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఇటీవలే ఈ ఫైలాన్స్ 1-2 ఫైలాన్లు కూల్చివేశారు. దీనిపైన రచ్చరచ్చగా ఉంది. కేసులు కూడా నమోదయ్యాయి. ఇటు మాజీ ఎమ్మెల్యేని, సిట్టింగ్ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గానికి వస్తే నీ ఇంటికి వస్తానని చెప్పి సవాల్ కూడా విసిరారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటానని కావలి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇటీవల హాట్ కామెంట్ చేశారు. అదే పెద్ద రచ్చరచ్చగా కొనసాగుతూ ఉంది. ఇంతలో మళ్ళీ ఇటు మాజీ ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు నలుగురు కలిసి ఇటు కావ్య కృష్ణారెడ్డి యొక్క క్వారీ, రాఘవేంద్ర యొక్క క్వారీ ఉందో అక్కడ జలదంకి మండలంలో ఆ క్వారీ దగ్గరికి వెళ్ళి ఈ ఫ్లై కెమెరా ఎగరవేసి, అంటే ఇక ఎమ్మెల్యే మంగళవారం సెంటిమెంట్గా మంగళవారము ఏకాదశి కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వస్తారని చెప్పి వస్తాడు కూడా. ప్రతి మంగళవారం అంటే ఏకాదశి సెంటిమెంట్గా అక్కడికి వస్తారు కాబట్టి ఈ సమాచారం తెలుసుకునే ఇటు మాజీ ఎమ్మెల్యే అనుచరులని కత్తులతో, కొడవలతో, రాడ్డులతో అక్కడ పంపాడని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో అక్కడ క్వారీలో పనిచేసే వాళ్ళు ఆ ఫ్లై కెమెరాను చూసి అక్కడ ఫ్లై కెమెరా ఎగరవేసే వాళ్ళని, ఆపరేటర్ని, ఇంకొక వ్యక్తిని కూడా పట్టుకున్నారు. దీనిపైన కూడా కేసు నమోదైంది. అయితే కావలి డిఎస్పీ నిన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా సిట్టింగ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై హత్యా ప్రయత్నంగా మనం చూడవచ్చు అని చెప్పారు. దీనికి సంబంధించి మొత్తం 5 మంది వ్యక్తులు ఈ కేసులో కీలకంగా వ్యవహరించారని చెప్పి అంటున్నారు. అందులో A1గా ఉన్న ఇస్సారపు వేణు, A2గా ఉన్న గోళ్ళ వినోద్ను అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ కూడా పంపామని, A3గా ఉన్న శ్రావణ్ కుమార్, A4గా ఉన్న రౌడీ షీటర్ రాజేష్ పరారులో ఉన్నారని, ఇక ముఖ్యమైన కీలకమైన వ్యక్తి అంటే బెంగళూరులో కూర్చొని సెల్ ఫోన్ ద్వారా ఆపరేటింగ్ చేస్తూ ఏ విధంగా మీరు ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఎక్కడ ఏం చేయాలని చెప్పి ఆపరేటింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని కూడా ఈ కేసులో A5గా చేర్చారు. వీళ్ళందరిపైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైంది. ఇద్దరు రిమాండ్లో ఉన్నారు, ఇద్దరు పరారులో ఉన్నారు. ఇటు మాజీ ఎమ్మెల్యే మాత్రం హ్యాండ్ స్పీడ్ బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కానీ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు ఎక్కడా లేని రాజకీయం ఒక కావలి నియోజకవర్గంలో నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా రాజకీయం దారుణంగా తయారైందనేది సిటీ ప్రజలు అంటే కావలి ప్రజల యొక్క విస్మయం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కావలి సబ్ డివిజన్ పరిధిలోని జలదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. 7 కొనలు సొంగ 7 కొనలు సన్ ఆఫ్ రమేష్, వయసు 40 సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు. అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే, నిన్న మధ్యాహ్నం 11:45 గంటలకి కావలి ఎక్స్ఎమ్మెల్యే ఆదేశాల మేరకు 4 ముద్దాయిలు ఇస్సారపు వేణు, గోళ్ళకు వినోద్ కుమార్, తామెర్ల శ్రావణ్ కుమార్, ఆకుకు రాజేష్, వీళ్ళు 4 కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినట్టు, అక్కడంతా కూడా ఫొటోస్ అవి తీస్తూ ఉన్నట్టు ఈ సమాచారం డ్రోన్ ద్వారా ఆయన రాకని గమనించాలని చెప్పేసి డ్రోన్ కూడా ఎగరవేసి డ్రోన్ ద్వారా ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో అంతా చూస్తాయి. 4 ముద్దాయిలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ముందస్తు ప్రణాళికతో. ఆ టైంలో ఫిర్యాది కొంతమంది క్రషర్తో పనిచేసే కొంతమంది పసిగట్టి ఎవరు మీరు ఏందని వాళ్ళని అడ్డుకునేదానికి ప్రయత్నించగా వాళ్ళ మీద కూడా దాడి చేసి వాళ్ళని రాళ్లతో కత్తితో చంపేందుకు ప్రయత్నం చేసినారు. వాళ్ళు అది కుదరకపోయేందుకు వాళ్ళ స్టోన్ క్రషర్స్ నుంచి ఎక్కువ మంది వచ్చే కొందికి 4 కూడా భయపడి పారిపోయారు. కావలి ఎమ్మెల్యే గారు అక్కడికి వస్తారు. అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 ముద్దాయిలు అక్కడ వేచి ఉన్నట్టుగా A5 ముద్దాయి వీళ్ళని పంపించినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఆ ఫిర్యాదు మేరకు జలదంకి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మలపాలెం సెంటర్, జలదంకి మండలం జమ్మలపాలెం సెంటర్ వద్ద ఇస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య 34 years, గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు 30 సంవత్సరాలు, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది. మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ మా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి. కాబట్టి అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ల మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయాలని కానీ ఇట్లాంటి ఉద్దేశాలు ఉండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శ్రీధర్ DSP కావాలి.